వెల్కమ్ బ్యాక్ అదర్ బ్లాగ్. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం, మెట్రోకి వెళ్తున్నాం. సో మెట్రోలోని ఏవైతే ఉంటాయో బెంగళూరులో మెట్రో ఇక్కడ మార్తల్లిలో నుంచి మనకి వైట్ ఫీల్డ్ దగ్గరలో ఉంటుంది అన్నమాట. వైట్ ఫీల్డ్లోకి వెళ్ళి వైట్ ఫీల్డ్లోని మెట్రో ఉంది. ఆ మెట్రోకి వెళ్ళి నెక్స్ట్ అక్కడ ఏవైతే ప్రైజెస్ ఉంటాయో మన రేషన్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో అన్నీ చూపిస్తాను. గెట్ రెడీ. Shall we go? సో ఇప్పుడైతే మనం మెట్రోకి అయితే రీచ్ అయిపోయాం. సో దిస్ ఈజ్ మెట్రో, వైట్ ఫీల్డ్ మెట్రో అన్నమాట. వైట్ ఫీల్డ్ మెట్రో ఇలా ఉంటుంది. సో మనకి అక్కడి నుంచి మార్తల్లి నుంచి ఇక్కడ రావడానికి మనకి ఎంత టైం పట్టింది? ఒక 20 minutes పట్టింది. అది సండే కాబట్టి కొంచెం వీకెండ్ అంటే కాబట్టి కొంచెం ఏదో అయ్యింది. కొన్నిసార్లు ఇది కూడా మనకి చాలా లేట్గా వస్తాం, ఒకసారి 1 hour కూడా పట్టిన రోజులు ఉంటాయిలే కానీ. సో దిస్ ఈజ్ మెట్రో అన్నమాట. సో ఇప్పుడు మెట్రో లోపలికి వెళ్ళి మెట్రోలో ఏవేవి ఉంటాయో చూపిస్తాను. సో మనకి ముందు ఫ్రంట్లోనే అలాగే కనిపిస్తాయిలే. ఏంటిది? ఆహా, ఇక్కడ మనకి చాలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఒకప్పుడైతే మనకి ఎంట్రన్స్ లోపలికి రావాలంటే మెంబర్షిప్ కార్డ్ ఉండేది. ఇప్పుడు మనకు ఆ కార్డ్ అయితే అవసరం లేదు కానీ సో మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయ్యి నెంబర్ ఇస్తే నెంబర్తో రిజిస్టర్ చేసేస్తారు ఇందులో. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే మనం లోపలికి వెళ్ళి షాప్ చేసుకోవచ్చు అన్నమాట. 2 types ఉంటాయి. ఇది ఒక టైపు, మనకి 2 టైపులు ఉంటాయి. ఇదొకటి. ఇది చూసారా, ఇది మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఉంటుంది, మనకి దీనికి అయితే గ్యాప్ ఉండదు. మన దగ్గర ఉన్నది ఈ టైపే ఉంటుంది, కానీ మెట్రోలో అయితే ఈ 2 types ఉంటాయి అన్నమాట. కూర్చుంటావా? బయట నుంచి మనం పిక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళిపోదాం. సో లోపల స్టాప్ ఎంట్రీ. సో మీకు కనిపిస్తుంది కదా ఎంట్రీ. సో ఇది ఈ ఎంట్రీలో నుంచి మనం వెళ్ళిపోతాం అన్నమాట. సో ఈ ఫ్రంట్లో ఉన్నాయి చూసారా, ఫ్రంట్లోనే ఇక్కడ ఉంటారు. మనం ఏంటంటే ఇక్కడే రిజిస్టర్ చేసుకోవాలి. మన ఏదేంటిది మన నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఈకో అని అది తీసుకోండి దగ్గర. సో మనకి ఏంటంటే సో మనకి ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్లో మనకి ఏవైతే ఈరోజు ఆఫర్లు ఉన్నాయో ఈ వీక్లీకి ఆఫర్లు చేంజ్ అవుతుంటాయి. ఈ వీక్లోని ఈ ఆఫర్స్ అన్నమాట. ఇవి మనకి రిజిస్టర్ చేస్తే మనకి వాట్సాప్లో కూడాను షేర్ చేస్తారు. ఈ పాంప్లెట్ అనేది ప్రతి వీక్కి మనకి వాట్సాప్లోనే వస్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు ఈ వీక్కి ఇవి ఉన్నాయి, ఈ వీక్కి ఇవి ఉన్నాయి. ఇలాంటి ఆఫర్స్ వచ్చేటప్పటికి 1000 కట్టాలి మనం. వస్తాయి నేను బ్యాటరీస్, డ్యూరల్ బ్యాటరీస్. సో ఇవి ఎంత ఉన్నాయి బ్యాటరీస్? 75, 51 ఎంతో కొంత ఆఫర్లు అయితే ఇస్తుంటాడు వీడు. చిన్న వాటికి ఈ చిన్నవి కావాలి కదా మనకి. చిన్నవి కావాలి, పెద్దవి కూడా కావాలి. మైక్రోవేవ్లు, స్టీల్ డబ్బాలు, తర్వాత ప్లాస్కోలు. సో ఇవన్నీ సేవింగ్ ఎలా పెడతారు అన్నమాట. ఏవైతే ఎంత సేవ్ ఉంది, ఎంత ఆఫర్లు ఉన్నాయో అని చూపిస్తుంటారు. సో ఇంకా ఇక్కడైతే మనకి గ్యాస్ స్టవ్లు 4 బర్నర్లు ఉంది, 3 బర్నర్లు ఉంది. లోపలికి వెళ్ళిపోయే గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయి. సో అవి కాకుండా మనకి ఎలక్ట్రికల్ స్టవ్లు, మనకి ఎలక్ట్రికల్ కుక్కర్లు, తర్వాత మనకి చిన్న ప్లే చేసుకోవడానికి ఇవన్నీ మనకి ఎక్కడైతే ఉంటాయి అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ క్లాత్స్ మనకి ఎలా ఉంటాయంటే గ్రేజర్లు. సో ఇవన్నీ మనకి మామూలుగా మన సూపర్ మార్కెట్లో అయితే ఇవన్నీ ఉండవు కానీ మనకి ఇక్కడైతే మెట్రోలో అయితే మనకి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఈ గ్రేజర్లు కానీ ఫ్యాన్లతో సహా, తర్వాత ఏసీలు కూడా ఇక్కడ అమ్ముతుంటారు. సో ఫ్రిడ్జ్లు, టీవీలు, తర్వాత బట్టలు కూడా కొన్ని అమ్ముతారు చూసారా. అలా పై వరకు అలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పై వరకు పంపించేస్తుంటారు. మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. అమ్మయ్య తగ్గించాడు దగ్గరికి వచ్చిన తర్వాత. ఎరా రిత్విక్, వాట్ ఆర్ యూ డూయింగ్? సో
2800 పూమాయే 2800కి దొరికేస్తుంది. సో కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుంటాయి కాబట్టి ఇదైతే మనకి కార్ యాక్సెసరీస్. ఈ కార్ యాక్సెసరీస్లోనే మనకి ఏ కావాలన్నా వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం రీజనబుల్ రేట్స్ ఉంటాయి. తర్వాత తాళాలు, స్క్రూ డ్రైవర్లు, ఇంకేమన్నాయబ్బా, హ్యాంగర్లు అన్నీ ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ లేదంటే ఉండదు. కానీ కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం ఉండవు. అవి ఎక్కువ అని కాదు. కమ్. సో ఫస్ట్ రో వచ్చేటప్పటికి రిత్విక్ మనకి ఎంత కావాలంటే పూమా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కానీ తక్కువలో కొన్ని ఉన్నాయి. అంతా 2000 కూడా ఉన్నాయి అన్నమాట చెప్పాల్సి. ఇటు సైడ్ ఏమో బట్టల నైట్ వేర్. తర్వాత ఇటు సైడ్ ఏమో 600 అంటే 900 600కి కూడా ఉన్నాయి. 600కి కూడా మీకు బట్టలు అక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ 700 సెట్స్ అంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేయండి మెట్రోకి. సో మనకు తెలిసింది కదా ఇన్నర్స్. నెక్స్ట్ కమాన్. సో ఆఫర్లన్నీ ఇలా పెడుతూ ఉంటారు అన్నమాట. మనకి ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని చూసి కూడా మనకి ఆఫర్లు మనకు తెలుస్తాయి. ఈరోజు ఆఫర్లు మనకి ఎంత ఉన్నాయి కూడా మనకి ఇందులో చూసుకోవచ్చు. దీన్ని బట్టి మిస్టర్ మజిల్స్, మిస్టర్ రాఖీయా, ఋత్విక్ రాఖీ కడ్డాక. ఓకే. సో పోపు డబ్బాలు ఇవేవో ఉన్నాయి. తర్వాత ఇంకా ప్రతి దాని మీద సేవ్ చేసుకోవడానికి ఎంతో కొంత తగ్గిస్తున్నారు ఇది. సో ఇవేవో ఉన్నాయి, పిల్లోస్ ఉన్నాయి, దుప్పట్లు ఉన్నాయి, బొంతలు ఉన్నాయి. ఇవేంటి షుగర్ ఉంది, పెద్ద పెద్ద ప్యాకెట్ల షుగరు. మళ్ళీ ఫస్ట్కి వచ్చాం. మరి మన బ్యాక్ వెళ్ళాలంటే చెట్టు తిరగాలి కదా. సో ఇందులో ఎన్ని రోజులు ఉన్నాయంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 రోస్ ఉన్నాయి ఇటు సైడ్. మళ్ళీ అలాగే ఇటు సైడ్ కూడాను రోస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ఇలా రోస్ ఉంటాయి అన్నమాట. ఇన్ని రోజు తర్వాత ఇవన్నీ తిరిగి చూసేటప్పటికి మనకి మొత్తం అంతటికి 2 hours 3 hours పడుతుంది. అంత ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. సో ఫస్ట్ రోలోనే ఉన్నాం. ఇంకా మనం ఫస్ట్ రోలోనంటే ఆ రో కవర్ చేస్తాం, ఈ రో కవర్ చేస్తున్నాం. ఈ రోలో సరుకులు పెట్టాడు. తర్వాత రిన్ సోపులు, తర్వాత ఇంకేం పెట్టాడు, ఫ్రేగ్రెన్స్, ఇంకేం పెట్టాడు అంటే సరుకులు, ఫ్రేగ్రెన్స్, రూమ్ ఫ్రెషర్లో పెట్టాడు. తర్వాత అగరబత్తీలు పెట్టాడు. నెక్స్ట్ ఇంకేం పెట్టాడు, అగరబత్తీలు ఇవన్నీ. తర్వాత ఆల్అవుట్ పెట్టాడు. తర్వాత ఏరియాలు ఇవి పెట్టాడు. ఏరియాలు అంటే మనకి వాషింగ్ మెషిన్ సంబంధించిన మెటీరియల్. ఆ పైనుంచి ఎలా తీస్తున్నాడో, పైనుంచి అవసరం అనుకుంటా అతనికి. ఆ పైనుంచి ఈ మిషన్ ద్వారా కింద దించేస్తాడు అన్నమాట. సో ఏరియల్ ప్యాకెట్లు మొత్తం తీసేసాడు. షాంపూస్, సో హెయిర్ సంబంధించి మనకి వచ్చాయి. హెయిర్ అంటే హెయిర్ కలర్స్, తర్వాత వ్యాజ్లైన్స్, తర్వాత ఇంకేమన్నా క్రీమ్స్. మొత్తం ఏవైతున్నాయి క్రీమ్స్ అయితే ఉన్నాయి. ఈ రోల్ అయితే క్రీమ్స్ ఏవైతున్నాయి, పౌడర్లు, క్రీమ్స్. కొత్త రోల్ అయితే మనకి ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ ఫెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. సో ఈ రోల్ అయితే ఉన్నాయి. కొంచెం మన అది వెళ్ళా అంటే ఫస్ట్ ఈ రో కంప్లీట్ చేస్తే ఆ రోజు వెళ్దాం. సో ఫస్ట్ అయితే ఉన్నాయి ఈ రోల్ అయితే. సో మెట్రో చూస్తున్నాం కదా ఇలా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇవి మేము తీసుకున్నాం, ఇంకా తీసుకునే ఉంటాయి, తీసుకున్నాం. సో ఇవి డ్రింక్స్లోనేమో సేవ్ 103 రూపీస్ అంట, 52% ఆఫ్ అంట. ఇవి మ్యాక్స్ వచ్చేటప్పటికి 400 ఆఫ్, సేవ్ 400 అంటున్నాడు. సో మళ్ళీ ఇప్పుడు కూల్ డ్రింక్స్ సెక్షన్. ఇది కూల్ డ్రింక్స్, నో డ్రింక్స్ నాట్ ఫర్ హెల్త్, నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఓన్లీ ఫ్రూట్స్, నో డ్రింక్స్. సో ఈ డ్రింక్స్ అన్నీ మంచివి కావు. సో అందుకే నేను తీసుకోవట్లేదు. సో వాటర్ బాటిల్ కూడా ఇలా పెట్టేది తీసుకోండి. హార్లిక్స్, బూస్ట్, కాంప్లైన్, బై చూసాం చిన్న చూసాం కాంప్లైన్, ఇన్సూర్
సో ఇవన్నీ పైన అన్నీ అలాగే దీని సంబంధించి నేను పెడతాను పైన అన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని కింద కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఏ రోజు సంబంధించి ఆ రూమ్లో పైన పెట్టేస్తారు. సో ఇక్కడ మళ్ళీ కింద వస్తే స్ట్రైట్గా మనకి మేము ఒక డైపర్లు ఉంటాయి, పిల్లలకి కావాల్సినవన్నీ స్ట్రైట్గా ఉంటాయి. పక్కనే ఒక హెల్త్ అండ్ కేర్ అని ఒక ఉంటాయి. హెల్త్ అండ్ కేర్లో మొత్తం మెడిసిన్స్ మాత్రం ఉంటాయి. ఈ పక్కన ఏదో రెగ్యులర్ తాగితే అంతే, ఇది మాత్రం తాకండి, తాగే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో వెయిట్ చిన్న చాలా ఇక్కడ ఉంటా, నేను చెప్పుకునే ఫస్ట్ తర్వాత మీకు కావాలంటే ఇచ్చేస్తాను. సో అప్పుడే చాలా చెప్పండి. సో ఇది చూసారు కదా మొత్తం ఉంటాయి అన్నమాట. మనకి కావాల్సిన ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదేంటిది కాఫీ పళ్ళు, తర్వాత సన్ రైస్ ఏమో ఉన్నాయి, తర్వాత ఇడ్లీ రవ్వ, తర్వాత గులాబ్ జామ్స్, తర్వాత హనీ కావాలన్నా కదా, హనీ వద్దా, హనీ ఎట్లేదు మన దగ్గర, హనీ ఒకటి, తర్వాత గ్రీన్ టీలు, ఇవన్నీ టీ సంబంధించినవి మ్యాక్సిమం ఎక్కువ ఉన్నాయి. తర్వాత టాంచ్, ఇవన్నీ టీ సంబంధించినవి ఒక మొత్తం అంతా రెడ్ లేబుల్ కూడా మనకు వచ్చింది. సో ఇక్కడ ఉన్నాయి ఏంటి చాకోస్, కాంప్లెక్స్ ఆఫ్ చాకోస్, ఏమైనా చాకోస్ సంబంధించిన మనకి పెట్టారు. సో దట్స్ ఇట్. సో ఈ రోజు అయితే పచ్చళ్ళు, తర్వాత నూడిల్స్, అన్ని నూడిల్స్ ఇక్కడ నూడిల్స్ సాసు, పికిల్స్, ఇంకేమన్నా ఈ రోజు అప్పడాలు చిప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో సాసులు మీకు ఏ టైప్ కావాలన్నా అన్ని సాసులు ఉన్నాయి, కానీ హెల్త్ మంచిది కాదు. సో ఇవేంటివి పైనాపిల్ చీజ్. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాం. సో ఇదేంటంటే అన్ని రోజులు అలా తిరుగుతుంది వస్తాయన్నమాట. ఇక్కడ అంటే ఏమంటే ఇవన్నీ ఏమంటే ఇందులో డాగ్ సంబంధించినవి పెడిగ్రీలు అన్నీ ఉన్నాయి. సో మనకి DM ఫిష్ మార్కెట్ మొత్తం పోయింది. ఇదంతా యాక్చువల్గా ఏంటంటే ఫిష్ మార్కెట్ ఉండేది, మరి ఈరోజు మొత్తం తీసుకొచ్చినట్టు అయితే ఆదివారం ఉండాలి, మరి ఏమైందో తెలియదు తీసాడు. సో మళ్ళీ అగైన్ మనం వేరే బ్లాక్ వచ్చాం. ఇందులో కారం పళ్ళు, మసాలాలు, తర్వాత ఇంకా ఉన్నాయి ఆట ఎక్కువ ఉన్నాయి. తర్వాత మసాలాలు, సాంబార్ పౌడర్, మసాలాస్, గరం మసాలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అది కాకుండా ఏమన్నాయి ఇడ్లీ రవ్వ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత రాగి పౌడర్, దిస్ ఇస్ రాగి పౌడర్. సో ఈ మెట్రో సపరేట్ ఇచ్చారనమాట. సైడ్ కూడా. సో ఇది దాటి అయితే మనకు అసలైన ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. అసలైన అన్ని అవసరం లేదు, మనకు అవసరం అన్నీ అవసరం కదా, ఇవన్నీ ఆయిల్స్ మాట. సో ఇరవంతా ఆయిల్ ఉంటాయి, పైన అన్నీ తీసుకురా, అన్ని దీనికి సంబంధించినవి ఉంటాయి. తర్వాత ఇవన్నీ కింద కాలిపోతున్న పైన కింద తీసి కింద పెడుతుంటారు. సింపుల్ చూసారు కదా, వాళ్ళు ఇచ్చేసి కింద పెడుతుంటారు. సో మనకు కావాల్సిన ఆయిల్ ఉన్నాయి, ఆయిల్ తీసుకొని మళ్ళీ రోజు నుంచి వెళ్ళిపోతాం. మనకు కావాల్సిన ఆయిల్ తీసుకొని రోజు నుంచి వెళ్ళిపోతాం. ఓకే, మీకు ఇప్పుడు కావాలంటే ఇది ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అసలు మంచిది కాదు. సో బెటర్ అవాయిడ్. సన్ఫ్లవర్ అనేది చాలా తక్కువ వాడండి, మిగతా ఉంటాయి కదా, నువ్వులు చాలా మంచిదంట. మిగతా ఆయిల్తో కంపేర్ చేసుకుంటే ఆ నూనె అసలు బాగుంటుంది, కొన్నిటికి బాగుంటుంది. అన్ని మిక్స్ చేసుకుంటాయి, అన్ని మిక్స్ చేసుకొని యూజ్ చేయడం చాలా మంచిది యాక్చువల్గా. సో నేను అది చేస్తాను, మీరు కూడా అది చేయాలి. ఇది ప్లాస్టికే, అది ప్లాస్టిక్ కాకుండా లేదు, ప్లాస్టికే కదా. 1 లీటర్ అది అట్టే తీసుకెళ్తున్నా. సో అవకాడో ఆయిల్ అంతా చాలా కాస్ట్ ఎక్కువ అంటాం మళ్ళీ. సో ఇక్కడ మనకి షుగరు, తర్వాత బ్రౌన్ షుగర్ అది షుగర్ ఇది అన్ని షుగర్ ఫ్రీ ఒకటి. తర్వాత ఏమున్నాయి డేట్స్ మొత్తం అన్నీ ఏమైనా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏవైతే ఉంటాయి ఫ్రైడ్ రైస్ ఇవన్నీ మనం డైరెక్ట్గా మనం కుక్ చేసేసుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్గా వెళ్ళిపోయి మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసేసుకుంటే మనం తినేయచ్చు అన్నమాట. ఆయిల్ వేసుకొని తినేసుకునే జస్ట్ ఫ్రై లాగా, కానీ చాలా హెల్త్కి మంచిది కాదు. సో ఇవి కూడా తెలుసు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేటప్పటికి అస్సలు తినకూడదు, చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. తినాలనుకుంటే తినండి. ఇవి కూడాను వెజ్ నగెట్స్ అంట, వెజ్ ఫింగర్స్ అంట. సో ఇవన్నీ వెజ్కి సంబంధించిన మాట. సో ఇవి కూడాను ఆయిల్ వేసుకొని తినాలి కాబట్టి ఇవి కూడా మంచిది కాదు. సో అక్కడే ఉన్నాయో చూద్దాం పదండి. కమాన్ కాదు. సో ఎక్కడికి వచ్చేటప్పటికి చికెన్ పాప్కార్న్స్ ఇవి కూడా డైరెక్ట్గా ఆయిల్ వేసుకొని తినేయచ్చు. ఇవి కూడా అంతే. సో ఇవి డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్నాయి కదా. ఈ బ్రాండ్స్లోని ఇదో మనకి ఇది చూసామంటే ఈజీగా తీసుకోవాలనిపిస్తుంది, ఇది చూస్తుంటే తీసుకోవాలనిపించట్లేదు. ఏది తీసుకోవాలో కూడా తెలియదు. సో ఏది తీసుకున్నా మనం ఆయిల్లో డైరెక్ట్గా డిప్ చేసుకొని కుక్ చేసుకొని తినేయచ్చు. ఇంకా మనకి అంత కానీ ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని వాడతారు కాబట్టి, సో నిలవ ఉండడానికి ఎక్కువ వాడతారు కాబట్టి, సో వీటిలోనే ఏంటంటే తినకపోవడం మంచిది. సో ఆ వాడడం ఏవైతే వాడతారో దాంట్లో ఎక్కువగా మనకి క్యాలరీస్ కానీ, తర్వాత మనకి హెల్త్కి ఇంపాక్ట్ చేసేవన్నీ ఉంటాయి కాబట్టి ఇగ్నోర్ చేయడం మంచిది. సో మీరు తిన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి తప్పదు, కొంతమంది ఇష్టపడతారు అవి, సో అవి తినేస్తారు. సో నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి ఇవేంటివి అమూలు ఇవేంటి మొత్తం బటర్ మిల్క్లు ఇవన్నీ బటర్ మిల్క్లే ఋత్విక్ బటర్ మిల్క్ ఇవన్నీ మిల్క్ షేక్లు ఇవన్నీ ఇవన్నీ తినాలంటే తినాలని తింటారు. తర్వాత హెరిటేజ్ వాళ్ళు వాట్ నో కమ్ ఇందులో కూడాను మనకి వాడతారు అన్నమాట. నిల్వ ఉండడానికి ఏవైతే ఉంటాయో అవన్నీ వాడతారు. సో కమింగ్ టు దిస్ వన్ మనకి మురుములా కాదు ఇవేంటో కూడా నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సో మీకు కనిపించట్లేదు అనుకుంటా, ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎవరైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లోని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటివి? ఇవి కూడా ఏవేవో ఉన్నాయి మనకు తెలియనివన్నీ. దీంట్లో ఏముంటాయంటే పిజ్జాకి సంబంధించినవి ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బటర్ ఇదంతా బటరే. బటర్ పాస్తా ఒకటి బటర్, ఇవన్నీ బటర్లోనే ఉన్నాయి. ఇవన్నీ బటర్లే. బటర్ క్రీమ్ చీజ్. ఋత్విక్ ఏడి? అక్కడ ఉన్నాడా? ఓకే, మళ్ళీ వచ్చేసామా? 15% ఉంది. కమాన్. సో ఇక్కడ ఏంటంటే క్రీమ్ చీజ్, ఇవన్నీ క్రీమ్ చీజ్ అంట. మరి ఇవి ఎవడో నాకు తెలియదు. నీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి దానివల్ల యూజెస్ ఏంటో. సో మిల్కీ పన్నీర్ అంట, మిల్క్ మిస్ట్ అనే మంచి బ్రాండ్ అంటారు. ఇవి కూడా మరి దీంట్లో కూడా వాడచ్చు. సో మన పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తినచ్చు. చాలా వరకు ఏంటిది, చాలా వరకు క్లోజ్, ఎంత ఎంటీగా నేను ఎప్పుడు చూడలేదు, మొన్న వచ్చినప్పటికే చూశాను. కానీ సో ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్స్, తర్వాత మొలకలు ఉంటాయి కదా, మొలకలు మనకు కావాల్సినవన్నీ ఓపెన్ చేసి ఉంటాయి. సో ఇంకా ఇందులో క్యాబేజీ, బ్రూక్లీ అంటారా, బ్రూక్లీ ఒకటి ఉంది. ఈ బ్రూక్లీ అనేది చాలా ఇంపార్టెంట్, తినాలంటారు, ట్రై చేయండి. సో నెక్స్ట్ ఐస్ క్రీమ్స్. హియర్ విల్ బీ ఐస్ క్రీమ్స్ మాట. ఇక్కడ ఇవన్నీ ఈ ఐస్ క్రీమ్ వచ్చేటప్పటికి బిఆర్ వచ్చేటప్పటికి బాస్కిన్ రోబిన్స్. ఇది మంచి ఐస్ క్రీమ్ అన్నమాట. సో దీన్ని తినమంటే ఐస్ క్రీమ్స్ అన్నవి ఎప్పటికీ మంచిది కాదు. సో ఈ టైప్స్ అన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మీకు కావాల్సినవి మీరు పిక్ చేసుకొని మీరు తినేది. కానీ ఐస్ క్రీమ్స్ మనం తినకపోతే బతకలేం కాబట్టి, ఏది తినకపోయినా బతకలేం మనం. సో మీకు మనం చెప్పినా మనకు కావాల్సింది మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాం. సో అది తెలుసు కదా, ఇవేంటిది బీన్సా, ఇవో బీన్స్ అంటారు, పీస్. తర్వాత ఇంకోటి ఏంటి, ఇవి ఇదంటే మొక్కజొన్న సీడ్స్ ఉంటాయి కదా, అవి సీడ్స్ కాదు మొక్కజొన్నవి. పొరాటాలు, మనకి పొరాటాలు అన్నీ ఉంటాయి కదా, పొరాటాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనం ఆల్రెడీ ఇక్కడికి వచ్చాం. నట్స్, సో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఏవేవి కావాలో, పిస్తాలు, బాదాంలు, జీడిపప్పు, కాజు అనే ఉన్నాయి. సో కమింగ్ టు ఫ్రూట్స్, ఇక్కడ ఏమున్నాయి, యాపిల్స్, పుచ్చకాయలు, తర్వాత ఆరెంజెస్, యాపిల్స్, ఇవన్నీ ఇక్కడ. యాపిల్ ఫిజీ 1 kg ఎంత ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి చదువుకోండి. నేను అన్నీ చూపించలేను. అవకాడో కన్ఫర్మ్గా ఉంటుంది. అవకాడో చాలా మంచిది, తినడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మనం తిన్నాం, కానీ చాలా వరకు చాలా మంచిది. కానీ అది తినడానికి కూడా కొంచెం వగ్గరగా ఉంటుంది, మనం తినలేము. అందులో ఏదైనా షుగర్ పెట్టి తిందామంటే షుగర్ కూడా తినకూడదు. సో చచ్చినట్టు అదే తినాలి. ఇది ఏ ఫ్రూట్ రా బాబా, ఇప్పుడు క్లామ్ అంట, ఇదేదో ఫ్రూట్, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. టమాటోస్, వెజ్జీస్ కూడా ఇక్కడ ఉంటాయి. సో మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు. సో ఏదైనా పిక్ చేసుకొని బై చేసుకోవచ్చు. సో కొన్ని చండాలంగా ఉంటాయి, కొన్ని అలాగే ఉంచేసారు, కొన్ని ఫ్రెష్గానే ఉన్నాయి. సో అక్కడ ఉన్నాయి కదా వెయిట్, ఆ వెయిట్లోంచి మనం ప్యాక్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెయిట్ చేసి రేట్ ప్రైస్ అతికించి మనకి ఇచ్చేస్తాం. మనకు తెలిసిందే కదా. సో ఇది అది అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం డ్రై ఫ్రూట్స్. సో ఇతను ఏంటంటే మనకి విడిగా ఉంటాయి అన్నమాట. ఈ విడిగా ఉన్నవి మనం పిక్ చేసుకొని ఆడికి అతనే మొత్తం అంతా చేసి ఇచ్చేస్తాడు అన్నమాట. మనం ప్యాక్ చేసి మనకి ఎంత అమౌంట్ ఉన్నదో, ఎన్ని గ్రామ్స్ ఉన్నవన్నీ మనం చేస్తారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి అన్నీ ఉంటాయి, పోపులు, అన్ని పోపులు
తర్వాత కందిపప్పు అన్నీ ఉంటాయి కదా, మనకు కావాల్సినవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇవేంటంటే ప్యాక్ చేసి ఉంటాయి అన్నమాట. ఈ ప్యాక్ చేసిన వద్దు మనకు అవసరం లేదనుకుంటే మనకి డీమార్ట్ లాగా ఇలాగా సో విడివిడిగా కూడా అమ్ముతారు అన్నమాట. షుగర్ ఫ్రీ. ఇది చూసారా, ఎండిపోయిన మిర్చి. ఇటు సైడ్ ఏమో ప్యాక్డ్, ఇటు సైడ్ ఏమో ఫ్రీ. లూజ్ కూడా అమ్ముతారు. సో లూజ్లో మనకి ఏం కావాలంటే అవి ఉండదు. బెంగళూరులోని చూసారు కదా, ఇంకా ప్రైస్ కూడా పక్కనే ఉంటుంది. ఆ ప్రైస్ బట్టి మనం ఆలోచించుకోవచ్చు. సో నెక్స్ట్ వైన్స్. ఇక్కడ వైన్స్ కూడా అమ్ముతారు. వైన్స్ అంటే డ్రింక్ కావాల్సిన వాళ్ళందరికీ కావాల్సినవన్నీ ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట. సో మనం ఎప్పుడు లోపలికి వెళ్ళామంటే వెళ్తాం. తర్వాత ఇంకెప్పుడైనా అడగండి. ఫ్యూచర్లో వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలాగో వస్తాను కదా, అప్పుడు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అడిగితే కామెంట్లు ఎవరైనా అడిగితే వెళ్తాం, లేదంటే అంతవరకు వెళ్ళను. సో బియ్యం కూడా మనకు దొరుకుతాయి ఇక్కడ. కమ్ రుత్విక్. మళ్ళీ అగైన్. సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చూసారు కదా, ఏంటిది రాగి లూజు. సో మనకి అక్కడ రాస్తారన్నమాట ఏ దాలేంటి, ప్రతిదానికి హౌస్ గ్రామ్ లూజు. సో ఇవన్నీ మనకి రాస్తారన్నమాట. ఇలాగా మనకి కావాల్సింది మనం పిక్ చేసుకుని అది ఇక్కడికి వస్తే మళ్ళీ సేమ్ యాజ్ అది తీసుకొచ్చి అక్కడ పెడితే వెయిట్ చేసి మనకి ఎంత ప్రైస్ పడిందో అది ఎంతకి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో చూసి దాన్ని తగ్గట్టి అతికించి మనకి ఇచ్చేస్తారన్నమాట. సో ఇవి కూడాను తీసుకోవచ్చు. ఇవి ఒరిజినలా కాదా? ఒరిజినల్ మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మొక్కలు కూడా మనం ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. సో ప్రతిదీ మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చూసారు, ఆనియన్స్ డైరెక్ట్గా వాళ్ళు ప్యాక్ చేసి ఉంచారు. సో 500 ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్లీ ఇది అదే. ఇంకా మనకు ఉన్నాయి. ప్రస్తుతానికి బ్యాటరీ అయితే 9% ఉంది. ఒకవేళ ఇది అయిపోతే నేను ఐఫోన్లో షూట్ చేయాలి. No, what do you want? No, we should go. We should go. You want chips? Why you want? No, we need to go. I want bread. We need to go. No, I want bread. I want bread. We need to go, Ritwik. Come on. I want bread. Why you are stopping? I want bread. No. I want bread, please. I want two bread. No. I want bread. I'm going inside. Yeah, no. Hey, mommy, I want chips. That's good. Come on. I like chips. ఇవన్నీ తీసుకెళ్ళా. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. Yeah, cookie biscuits. సో పార్లేజీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. మనకి ఇవి చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను. ఈ పార్లేజీ ఇంత ఉన్నాయి, చిన్న ఉన్నాయి, చాలా చిన్న ఎంత ఉన్నాయి. మ్యాక్సిమం చాలామంది తింటారు హల్దీరామ్. సో అందుకే మ్యాక్సిమం హల్దీరామ్ అన్నీ ఉన్నాయి. తీసుకుందాం, ట్రై చేద్దాం. ఒకటే ఉందా? ఏం చూసావు? One and above 15 rupees. That is 15. See. Nice chips. I'll chips out. What are those? బుల్లి చిప్స్. పక్క రో అంతా బిస్కెట్లు, ఈ రో అంతా మనకి చాక్లెట్లు అన్నమాట. బిస్కెట్లో నింపేసాడు, ఇదంతా చాక్లెట్లో నింపేసాడు. అదే కదా. ఎస్, డిఫరెంట్ చాక్లెట్స్. కోకోనట్ చాక్లెట్, కోకోనట్ బయట కోకోనట్ బయట తీసుకుంటారా? కోకోనట్ బయట ఇవన్నీ చిప్స్ ఇంకా అది లాకెట్స్. గ్రీన్ చిప్స్ కావాలా? చిప్స్ తీసుకుంటున్నా, తీసుకుందా అంట. బలకి పెట్టాడు, మామూలు పెట్టాడు. సో నీకు అవి ఇదా ఎన్ని కావాలి? ఎక్కడ లేవు ఇంకా. అదన్నా తీసేసుకో. Snickers. I like popcorn. You like popcorns? Yeah. ఓకే. చికెన్ కావాలంటే
5 రూపీస్ తగ్గిస్తాడంట, ఇందులో 9 రూపీస్ తగ్గిస్తాడంట. సో ఏవో ఉన్నాయి, అందులో ఇంకేమో ఉన్నాయి మనకు తెలియదు. బ్యాగ్స్ కూడా అమ్మేస్తున్నాడు, లేడీస్ బ్యాగ్స్ మాట, హ్యాండ్ బ్యాగ్స్. సో ఇది ఎవరికైనా కావాలంటే వచ్చి ట్రై చేసుకోండి. చాలా స్టేషనరీ దగ్గర పెన్సిల్ ఏ పెన్ కావాలి? నాకు పెన్సిల్ మనీ పెన్సిల్ కావాలి. స్నాప్లర్స్, కత్తులు, కిక్, బుక్స్, బ్యాగ్, పిల్లల బ్యాగ్లు, బెలూన్స్, తర్వాత హ్యాపీ బర్త్డే పిల్లలు ఆడుకోవడానికి గన్నలు, బ్యాట్లు, మెయిన్ ఫైల్స్, ఏమైనా ఎవరికైనా ఫైల్స్ కావాలన్నా ఫైల్స్ వేసుకోవడానికి ఫైల్స్, తర్వాత బ్యాటరీస్. సో ఇక్కడ అన్నిటికన్నా బ్యాటరీస్ ఎక్కువ ఉన్నాయి. A4 షీట్స్, ఫైల్స్. అంటే కరెక్ట్ వేలని కానీ డెకరేట్ చేస్తే చాలా బాగుంటాయి. వినాయకుడు, కృష్ణుడు, వినాయకుడు మొత్తం బొమ్మలు అన్ని రావాలి ఉన్నాయి. అది కాకుండా పిలోస్, పిలోస్, అక్కడేమో బ్యాటరీస్, కర్టెన్స్. ఇందాక మంచి ఇది కర్టెన్స్, ఇదంతా కర్టెన్స్ మొత్తం పని 60 కర్టెన్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ ఫోటోస్, వినాయకుడు ఫోటోస్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. డెకరేట్స్, తర్వాత మళ్ళీ బెడ్షీట్లు, టవల్స్, ఇరవై ఇదే ఉన్నాయి. పైన అయితే ఏమంటే ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏమంటారు సూట్ కేసెస్, ట్రావెలింగ్ సూట్ కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మజిల్, సో చీపులు, క్యాట్లు, బట్టలు, తర్వాత మనకి గ్లాస్ చూసుకోవడానికి, తర్వాత వైజాలు, సో బాత్రూమ్ కావాల్సినవన్నీ ఇందులో మాత్రం ఉన్నాయి. వైజాల్స్ అన్ని అన్ని రకాలు ఉన్నాయి. ఆర్టిక్ ఉన్నాయి. తర్వాత మనకి ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ తెలిసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. విమ్, అది కాకుండా మనకి బ్యాగ్ పెట్టుకోవడానికి ఉన్నాయి. సో మాసిన బట్టలు పెట్టుకుంటారు కదా అవి ఇది. సో తర్వాత బకెట్లు, సామాన్ పెట్టుకోవడానికి, ఒక డస్ట్బిన్లు, బకెట్లు, జగ్గులు, మొంతలు అన్నీ కావాలి. సో ఇవన్నీ పీసులు, సామాన్ దొరుకుతున్నవి, సామాన్ కడుక్కున్నవి అవన్నీ ఈ రోజు ఉన్నాయి. సో మనకి ప్రతి ఈ రోజు 5 రోజుల కోసం మన బిల్డింగ్ ఉంటుంది. ప్రతిరోజు ఈ బిల్డింగ్ నుంచి మనం ఎంతో బిల్డింగ్ చేసుకోవచ్చు. ఈ రోజు అయిపోయింది. సో ఈ రోజు చూసారు కదా, ఈ రోజు ఉన్నాయి. టీ కప్పులు, కాఫీ కప్పులు, ప్లేట్లు అన్నీ కూడా అనమాట. సో ఇవేంటంటే మళ్ళీ వాటర్ బాటిల్స్, సో అన్ని వాటర్ బాటిల్స్ ఇంకా దొరుకుతున్నాయి ఇక్కడ. హాట్ బాక్సెస్, అది కాకుండా ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు, ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు, తర్వాత ప్లాస్టిక్ అని ప్లాస్టిక్. సో యూజ్ అండ్ త్రో మాట ఇవన్నీ యూజ్ అండ్ త్రో కావాల్సిన మెటీరియల్స్ అన్ని దొరుకుతున్నాయి. సో అన్ని యూజ్ అండ్ త్రో మ్యాక్సిమం సో కాదు. ఇది ఇటు మనకు కావాల్సిన బాక్సులు, ఫుడ్ బాక్సులు, తర్వాత హాట్ బాక్సులు ఇవన్నీ ఉన్నాయి. వాటర్ బాక్స్ ఉన్నాయి. ఇదైతే మనకి తెలిసింది టిష్యూస్, మళ్ళీ టిష్యూస్. సో ఈ రోజులో కాబట్టి ఇదే ఉన్నాయి. లైఫ్ టైం వారంటీ అంట. ఇవి స్టీల్ కావాల్సిన స్టీల్స్, దగ్గర మంతలు, వేడి కుక్కర్లు, కుక్కర్లు అన్ని రకాల కుక్కర్లు చేసేది. తర్వాత దేనికి చెప్పడానికి ఇది స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, గ్లాసులు. సో ఇవన్నీ స్టీల్ గ్లాసులు, కాఫీ కప్పులు, కాఫీ స్టీల్, ఇవన్నీ స్టీల్. తర్వాత ఇప్పుడు మనకి ఏంటివి బాక్సెస్, లంచ్ బాక్సెస్, కాపర్ వాటర్ బాటిల్స్, తర్వాత స్టీల్ కంచాలు అంటారా, ఫుడ్ ప్లేట్స్, తర్వాత బాక్సెస్ అనమాట. ఇదంతా ఏ బాక్సెస్ మనం ఏమైనా పెట్టుకోవడానికి అప్పుడు పెట్టినవి ఇప్పుడు ఇది ప్లేటే. సో దీంట్లో మనం ప్లేట్ పెట్టుకుంటాం. ప్లేట్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత యూజ్ అవుతాయి. నేను చూడండి చాలా బాగుంది. కటింగ్ ప్లేట్లు అక్కడ ఉంటుమా పప్పు పెట్టుకుంటుంది అనుకుంటా. సో దాంట్లో అప్పుడు వచ్చారు. తర్వాత కటింగ్, ఫైనల్ కటింగ్స్ కింద తీసుకోవచ్చు. తర్వాత మన కోసం చపాతీ కవర్, తర్వాత స్పూన్లు, గరెట్లు, స్పూన్లు, సో బ్రష్లు, సోప్స్ మన నిశ్చయంగా సోప్స్ దగ్గర సంతూర్ నెక్స్ అన్ని సోప్లు ఇక్కడ ఒకే దాంట్లో అనమాట. సోప్లు వైట్ పోస్ట్లు వెళ్ళు. సో అన్ని కత్తులు, సీజర్స్, తర్వాత పప్పు దంచుకున్నది, ఇది పప్పు దంచుకున్న సో అది కాకుండా సో కోరుతున్నది, సో జాలీలు, తర్వాత గ్లాసులు. సో ఇది హీరోలో లేవా 7075. ఈవెన్ అందులో ఆఫర్ ఉందంట. అంటే 1000 రూపాయలు అంట. ఇప్పుడు ఎంత 9000 అయింది కదా. 9000కి ఈ ఆఫర్లు ఇస్తాడంట. అయ్యా ఈ కన్ఫర్టే ఇవి ఆఫర్లు అంటాయా?
సో ఈసారి ఆఫర్లు ఉన్నవి ఇవి. సో మనకి 9,000 అయింది కదా, 9,000 అయినందుకు ఇందులో మనకి ఏదైనా పిక్ చేసుకోవచ్చు. అన్న నైట్ టైం అయిపోయింది. బెడ్ కలర్ ఎక్స్చేంజ్ బెడ్ కలర్ అంటే తీసుకోవచ్చు అంట. కార్డ్ అవును చేస్తాను. అది తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు